హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో స్పోర్ట్స్ కార్ల అదుపులేని వేగం మరోసారి కలకలం సృష్టించింది. సంపన్నుల విలాసవంతమైన వాహనాలు సామాన్య రోడ్లపై మృత్యు శకటాల్లా దూసుకు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఓ ఖరీదైన కారు ఫుట్పాత్ పైకి దూసుకు వెళ్లి బీభత్సం సృష్టించింది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ అతివేగమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రిచ్ డ్రైవింగ్ పై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫెరారీ కారు డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో మహిళకు చెందిన కారును ఢీకొట్టింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో ఖరీదైన స్పోర్ట్స్ కారు అదుపు తప్పింది. మాదాపూర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళుతున్న కారు బాలకృష్ణ నివాసం సమీపంలో ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పినట్లయింది. ఒకవేళ ఎవరైనా పాదచారులు ఉండి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బ్రేకులు విఫలమవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కారు యాజమాని వర్గం వాదిస్తున్నప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. कार इरिपोయినప్పుడు నేనేం చేస్తాను సార్? కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? సార్ బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? సార్ బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? సార్ బ్రేక్ పని. హైదరాబాద్ నగర రహదారులపై స్పోర్ట్స్ కారు రయ్య రయ్యమంటూ దూసుకు వెళ్లడం ఫ్యాషన్ గా మారింది. జూబ్లీ హిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా పరిమితికి మించిన వేగంతో డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ప్రమాదాలకు అసలు బాధ్యులు ఎవరు? ఖరీదైన కార్లు ఉన్నాయన్న అహంకారంతో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే నాథుడే లేడా? ఫుట్పాత్ పైకి కారు దూసుకు వెళ్లడం అంటే అది డ్రైవింగ్ లోపమేనని అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? సార్ బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? కార్ ఇరిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? సార్ బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. ఈ కార్ బ్రేక్ ఫెయిల్ కావడం ఏంది? అంత అశ్రద్ధగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ స్పోర్ట్స్ కార్ల అదుపులేని వేగం మరోసారి కలకలం సృష్టించింది. సంపన్నుల విలాసవంతమైన వాహనాలు సామాన్య రోడ్లపై మృత్యు శకటాల్లా దూసుకు వస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం సమీపంలో ఓ ఖరీదైన కారు ఫుట్పాత్ పైకి దూసుకు వెళ్లి బీభత్సం సృష్టించింది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. బ్రేక్ ఫెయిల్ కావటం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ అతివేగమే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ రిచ్ డ్రైవింగ్ పై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫెరారీ కారు డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో మహిళకు చెందిన కారును ఢీకొట్టింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 లో ఖరీదైన స్పోర్ట్స్ కారు అదుపు తప్పింది. మాదాపూర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న కారు బాలకృష్ణ నివాసం సమీపంలో ఒక్కసారిగా ఫుట్పాత్ పైకి దూసుకు వెళ్లింది. ఈ ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పినట్లయింది. ఒకవేళ ఎవరైనా పాదచారులు ఉండి ఉంటే పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బ్రేకులు విఫలమవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కారు యాజమాని వర్గం వాదిస్తున్నప్పటికీ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగర రహదారులపై స్పోర్ట్స్ కార్లు రయ్యి రయ్యమంటూ దూసుకు వెళ్లడం ఫ్యాషన్ గా మారింది. జూబ్లీ హిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో కూడా పరిమితికి మించి వేగంతో డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ప్రమాదాలకు అసలు బాధ్యులు ఎవరు? ఖరీదైన కార్లు ఉన్నాయన్న అహంకారంతో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునే నాథుడే లేడా? ఫుట్పాత్ పైకి కారు దూసుకు వెళ్లడం అంటే అది డ్రైవింగ్ లోపమేనని అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. కారు ఇరిగిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? కారు ఇరిగిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? సార్ బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. కారు ఇరిగిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? కారు ఇరిగిపోయినప్పుడు నేనేం చేస్తాను సార్? సార్ బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. బ్రేక్ పని చేయలేదు సార్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.